ఊరంటే ఏంటి? భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న వర్గాలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న సంస్కృతులు, మరి భిన్న ఆచారాలు, వీటన్నిటి సమ్మేళనమే ఊరు. ఆ ఊరికి ఒక కట్టుబాటు, ఒక ఆచారం అనేది ఏ ఊరికైనా ఉంటుంది. ఉదాహరణకి మీరు మన ఏదైనా దేవుడి ఫంక్షన్ కానీ, లేకపోతే దీనికి కానీ, ప్రతి ఒక్క కులానికి కానీ, లేదా వాళ్ళ మతాల్లో వాళ్ళకి కానీ ఒక రిప్రజెంటేషన్ అంటూ ఉంటుంది. ఉదాహరణకి మనం ధర్మరాజ స్వామి దేవస్థానం తిరునాళ్ళు చేస్తాం. అందులో ప్రతి కులానికి కూడా 16 రోజుల పాటు రిప్రజెంటేషన్. పెద్దవాళ్ళు మరి ఏం ఆలోచించి ఇటువంటి కట్టుబాటు ఏర్పాటు చేసుకుంటారు? ఊరంతా ఒట్టుగా ఉంటే మంచిది, ఒక్క మాట మీద నిలబడితే ఊరికి మంచి జరుగుతుంది. ఊరి కోసం భేషజాలు పక్కన పెట్టి మనం ఊరి అభివృద్ధి కోసం ఒకటే పోరాడాలి, అలాగే కలిసి ఉండాలి, కట్టుబాటుతో ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడుతున్నట్టు అటువంటి ఆచారాలు అవన్నీ ఈరోజు మన ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, 34 ఏళ్ళుగా, నా వయసు 51, 30 ఏళ్ళుగా చూస్తున్నాం. కాలేజీ జరుగుతున్నాయి కాదలేదు. కానీ ఇదే ఊరు నుంచి ఎంతో మంది దాతలు, మహాదాతలు, అభివృద్ధి ప్రదాతలు వస్తూనే ఉన్నారు. ఇది ఒక పరంపరగా సాగుతాం. ఈ ఊర్లో నుంచి వచ్చినంత మంది దాతలు నాకు తెలిసినంత వరకు ఏ ఊరు నుంచి వచ్చి ఉండదు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సమావేశాల్లో అందరితో నేను ఈ ఆలోచన పంచుకున్నాను. ఉదాహరణకి మనకి మహాదాతలు జేఎస్ రాయల్ గారు, సిఆర్ రావు గారు, సిద్ధయ్య నాయుడు గారు, అలాగే పొన్నలూరు వంశస్థులు, పెళ్లకూరు వంశస్థులు, సన్నపరెడ్డి వంశస్థులు, శ్యామసుందర్ రెడ్డి గారు, అల్లు రాజశేఖర రెడ్డి గారు, సిఆర్ రెడ్డి గారు, ఇలా మనం చాలా మంది, ఏదైనా 1-2 పేర్లు నేను మర్చిపెడితే సంతోషి, వెంకటేశ్వర నాయుడు గారు, అలాగే ఎంతో మంది దాతలు ఈ ఊరి కోసం, ఈ ఊరికి ఏదో చేయాలి, ఈ ఊరి ప్రజలు బాగా బతకడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే మంచి ఉద్దేశాలతో మన పాత తరాలన్నీ పనిచేస్తాయి, ఒకటే పనిచేస్తాయి. ఇప్పుడు జీసీఆర్ గారిని తీసుకుంటే 2 స్కూళ్ళు కట్టించారు, సత్రం కట్టించారు, టాప్ క్లాస్ డొనేషన్ ఇచ్చారు. అలాగే శ్యామసుందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పేది ఏం లేదు. ఈ ఊరికి మంచి ఆడపిల్లలు, మా ఆడపిల్లలందరూ చదువుకునేందుకు ఆయన ఒక కాలేజ్ ఏర్పాటు చేశారు, ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేశారు. వారి మన స్వర్గధామానికి ఆ స్థలాన్ని డోనర్ కూడా వారే, అలాగే మోక్షధామానికి మేజర్ డోనర్ వారే, అలాగే చెప్పుకుంటూ పోతే సిఆర్ రెడ్డి గారు చాలా, మనం చెప్పుకుంటూ జనార్దన్ రెడ్డి గారు ఎంతో సేవ చేసినటువంటి దాతలు ఈ ఊరి నుంచి అనేక మంది వచ్చారు. అయితే వీళ్ళు ఏమి తమ ముందు దానం చేసినా కూడా ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. ఉదాహరణకి దాతలతో పాటుగా కుల సంఘాలు ఉన్నాయి మా ఊరిలో, అలాగే ధార్మిక సంస్థలు ఉన్నాయి, ధార్మిక సంఘాలు ఉన్నాయి, అలాగే ప్రతి దీనికి సంప్రదించుకునేదానికి కొంతమంది పెద్దవారు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అందరూ మనలోనే ఉన్నారు, అందరూ సపరేట్గా వెళ్ళారు. మన లక్ష్యం ఏంటంటే ఈ ఊరికి ఎక్కడ ఏమి చేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉండగలుగుతారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నేను పైన చెప్పిన కార్యక్రమాలని కూడా పెద్దవాళ్ళు చేశారు. చాలా సంతోషం. కానీ ఈ పరంపరని మనం కొనసాగించుకోవాలి, ముందరికి తీసుకెళ్ళాలి. మన తరం వాళ్ళు స్టేజ్ మీద పెద్దలందరూ నాకన్నా మాక్సిమం పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఊరి కట్టుబాటు, ఆచారాలు అన్నీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మంచి పని చేయాలి పెడతాం. ఇప్పుడు తలపెట్టారు గుడుకి, మంచిదే, మంచి కార్యక్రమం కాదండి. అలాగే ఒక పుల్లమ్మ కామాక్షమ్మ గారి సత్రాన్ని మరి ఆ శిథిలావస్థకు తెలుగున్న బిల్డింగ్ తీసేసి దాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నామని చెప్పారు, మంచిదే కాదండి. కానీ అలాంటి పనులు తలపెట్టినప్పుడు చేసే ముందు మనకి సరైన అంటే కొంత సమయం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ టాపిక్ అనుకోగానే ఈ రోజు అనుకుంటే ఎక్కువగా మొదలు పెట్టాలి, దాన్ని బట్టి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అన్నీ మీరు ఫాలో అయ్యి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకుని మరి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయపరుచుకొని మీరు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, మంచిదే. అదేవిధంగా మీరు ఆ పర్టికులర్ గడియార స్తంభంని డొనేషన్ ఇచ్చినటువంటి జేఎస్ రాయల్ గారి వంశస్థుల్ని ఒకసారి మీరు అధికారులను పంపించి లేదా ప్రజాప్రతినిధులు వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ యొక్క సేవా భావాన్ని గుర్తించి
మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ విధంగా చేయదలుచుకున్నాం, ఇది కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు మీ వంశస్థులు ఎవరైనా ముందుకు వచ్చి కట్టిస్తే చాలా సంతోషం. లేదనుకున్నట్లయితే మా గారిని తెలియజేసినట్లయితే మీ పూర్వీకుల పేరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమే ఎలా చేయాలో ఆలోచించి చేస్తాం అని ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మన బాధ్యత, అదే మనం ఇచ్చేది దాతలకు విలువ. ఎందుకంటే ఈరోజు మనం రేపు చూస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్కి మరి పొన్నం కోటారెడ్డి గారు దాతగా గౌరవించారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ఎలా ఉందంటే ఎవరైనా పూర్తికి 10 వేలు ఇస్తే అసలు దాతలైనా కొసల దాత పేరు గనుక వేసి ఆ బోర్డు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మనం చూసాం చెప్పి గర్ల్స్ స్కూల్ విషయంలో ఏమైందని చిలకూరు సెక్షన్ గారి పేరు కన్నా ఆ బోర్డు దాత ఇచ్చిన పేర్లు వేశారు. అది ఎంతవరకు సమంజసం? ఇదేనా మనం ఈ ఊర్లో పుట్టి పెరిగి ఈ ఊరు మంచి కోసం అన్ని నిమిషం తాపత్రయపడి మరి ఈ ఊరికి ఏదో చేయాలని తప్పంతో ఎంతో మంది దాతలు చేసినటువంటి వాళ్ళ సమయం, వాళ్ళ డబ్బు, వాళ్ళ సంకల్పం ఇవన్నీ ఇలా ఉదాహరణ పోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలన్నా? మనకంటూ ఏం బాధ్యతలు లేవా? మన ఊరి కోసం మనం ఒకటై మాట్లాడలేమా? ఈ ఒక ఆలోచన. ఎందుకని నాకు చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి నేను మరి దానికి మెడ్రాస్ నుంచి ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ స్థలాన్ని చూపించి నేను డిజైన్ చేయించాను. ఆర్చ్ ఈ విధంగా ఉంటుంది, ఇంత డెప్త్లో తీస్తాం, ఇదిగో దీని కింద కాంక్రీట్ అవుతుంది, దీని కింద స్టీల్ అవుతుంది. నా దగ్గర ప్రతి డీటెయిల్ ఒక ప్రాజెక్ట్ అనుకుంటే ఎప్పుడైనా కూడా ఒక చిత్తశుద్ధితో ఆ లక్ష్యంతో పనిచేయాలి. దానికి కావాల్సినవి మరి ప్రజలకి పత్రికాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది మనం ఎలా చేయబోతున్నామో చెప్పాలి. దానికి కన్విన్స్ అయితేనే ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ప్రజలైనా అందరినీ ఒప్పించుకున్న తర్వాత మనం ముందరికి వెళ్ళాలి. మరి ఇలా ఒక పద్ధతిని అనుసరించకుండా ఈ విధంగా మనం అలా ముందరికి వెళ్ళడం ఎంతవరకు సమంజసం మరి అందరూ కూడా ఆలోచించాలి. ప్రజాప్రతినిధులతో పాటు ఈ ఊర్లో ఉండే రాజకీయ నాయకులు కూడా బాధ్యత ఉంది. మరి వారు మన ఊరి సంప్రదాయం, సంస్కృతి, ఆచారాల గురించి కొత్తగా మన ఊరికి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికలబడిన వాళ్ళకి మనమే చెప్పాలి. వాళ్ళకి ఎలా చూస్తుంది లేకపోతే మరి చెప్పారా మీరు ఎవరైనా? నేను చెప్పాను. ఆయన గత మొన్న ఎన్నికైన 15 రోజులకి ఇవన్నీ చూపించాను. ఆయన గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి ఇవన్నీ చూపించి నాకు ఈ ఉద్దేశం ఉంది, ఇది నేను పూర్తి చేయాలని తలుస్తున్నాను, మీరు కూడా అధికారికంగా మీరు సహకరిస్తే నేను దాతలతో ఆల్రెడీ నేను జీఎస్రాయల్ గారి ఒక అల్లుడైనటువంటి మోహన్ అన్ని కులాల నుంచి మతాల నుంచి కార్యవర్గం ఏర్పాటు చేసి అలాగే దీనికి లీగల్ అభ్యర్థులు కూడా గోపికృష్ణని పెట్టడం అనగా చాలా సంతోషం. ఎందువలంటే గూడూరులో ఉన్నటువంటి దేవాలయాలు కానీ ఖాళీ స్థలాలు కానీ చాలా మంది దాతలు ఉన్నారు. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మేము కడతామని చాలా మంది వచ్చినప్పుడు హరిచంద్రన్ ఇస్తే ఇది బాగా కడతాడని ఉద్దేశం ఆర్డీఓ గారు కూడా చెప్పి హరిచంద్రన్ గారిని కట్టమన్నప్పుడు ఆయన రిజైన్ చేశారు అప్పుడే. కానీ దురదృష్టం ఈరోజు డోర్లాక్ డెవలప్ చేయడం మంచి ఉద్దేశం కదర్థం. కానీ చెప్పినప్పుడు డోనర్స్ పిలిచి మాట్లాడి గవర్నమెంట్ నిధులతో డెవలప్ చేయడం అనేది మంచిది. అంతేగాని అందరినీ అడిగేదానికన్నా ఎవరో ఒక డోనర్ నేను కన్నా ముందుకు వస్తున్నాను, ఊళ్ళో చాలా డోనర్ అది చేస్తే బాగుండేదని చెప్పి మా అభిప్రాయం. ఎందుకంటే ఈ వేదికలో అందరినీ పిలిచారు, మమ్మల్ని కూడా పిలిచారు, సంతోషం. అభివృద్ధి గూడూరు పట్టణాభివృద్ధి విషయంలో ఇప్పుడు కూడా మేమైతే ముందుంటాం, దీంట్లోనే రెండో మాట లేదు. పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంటాం. గతంలో కూడా గూడూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి సహాయ సహకారాలతో మేము చేశాం. రాబోయే రోజుల్లో కూడా గూడూరు అభివృద్ధికి వేదిక ఉన్నటువంటి నాయకులందరితో కూడా కలిసి ముఖ్యంగా హరిచంద్రన్తో కలిసి ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హరిచంద్రన్ తెలియజేస్తూ ఒక మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ముందుకెళ్లాలని చెప్పి బ్రహ్మాండటువంటి సక్సెస్ అవ్వాలని చెప్పి భావితరాలకి ఇది ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చూస్తున్నటువంటి
అపురూపమైన రూపాన్ని నేరుగా చూసే అవకాశాన్ని హరిశ్చంద్రారెడ్డి గారు నాకు కలిగించారు. ఆయన కలుసుకోవడానికి చాలా పర్యాన్ని ప్రయత్నం చేశాను, కానీ ఆయన అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు విశ్రాంతి లేకుండా వేరే కార్యక్రమాలు ఉండేవి. నేను అనుకునేవాడిని ఆయన వాణిజ్యపరంగా ఏదైనా కార్యక్రమాలు ఉంటారనుకునేవాడిని. అటు తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో, అంటే న్యాయస్థానంలో మా పుట్టిన అనేక కేసుల్లో తల్లిదండ్రుల గురించి వాటా కోరుతూ అన్నయ్యలు వస్తున్నారు, కుమార్తెలు వస్తున్నారు కోర్టు ఆస్తికుల కోసం. కానీ వాళ్ళ యొక్క ఆలనా పాలన గురించి, వాళ్ళు మనకు అందించినటువంటి జన్మ గురించి ఆలోచించినటువంటి ఈ రోజుల్లో తన తండ్రి పేరు చారిటబుల్ ట్రస్ట్ పేరుగా పెట్టుకొని హరిశ్చంద్రారెడ్డి గారు గూడూరు పట్టణ సేవకి శ్రీకారం చుడుతున్నారు అంటే ఇది చాలా అభినందించాల్సినటువంటి అంశం. అయ్యా, మీకు నిర్మించినటువంటి కోనేరు కార్యక్రమం నేను హైకోర్టులో రిట్ వేసి ఆపేసినటువంటి తెప్పకుంట కోదండరామాంజనేయ స్వామి దేవస్థానం తెప్పకుంటకు సంబంధించి గతంలో చైర్మన్ గా ఉన్నటువంటి ఆ దేవస్థానం చైర్మన్ పేటే అన్నయ్య గారు అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ కూడా అప్రూవ్ చేశారు. రెండో మెట్టు వారు చేతులు కట్టుకొని చూస్తున్నారే కానీ చోద్యం దాన్ని దేవస్థానం ఉందని చెప్పి అడిగేటటువంటి ధైర్యం వాళ్ళకి అక్కడ పోయింది. ఆ రోజుల్లో నేను ఒక రెడ్ పిచ్ వేసి 1998లో అడ్డుకోవడం స్టేజ్ అవ్వడం జరిగింది. ఆ విధంగా అది ఖాళీగా ఉండడం వల్ల ఈరోజు తమరు తమ తండ్రి గారి పేరు మీద కొనేది నిర్మించడానికి అవకాశం కలిగిందని మనం చూసుకుంటున్నాం. అటువంటి ఆశయాలు మీలో ఈరోజు బలంగా ప్రబలంగా ఉన్నాయని వేదిక మూలకంగా మీరు ఇచ్చినటువంటి ప్రారంభ తెలుసుకుంటున్నాను. మీలాంటి వ్యక్తి గూడూరికి చాలా 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 అవసరమని మనం చేసుకుంటున్నాను. ఇటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి కోసం నేను అనేక సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాను, దొరకలేదు. ఈరోజు కనిపించారు మనిషి. అయ్యా, మీరు పిలుస్తానే వచ్చి మీరు స్థాపిస్తానన్నటువంటి గ్రేటర్ గూడూరు అనేటటువంటి సంస్థకి ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని అందించాలనుకున్నా నేను ముందుండి మీకు పాదసేవ చేస్తానని వాళ్ళ దాతృత్వం మీరు బాగా ఆలోచించారంటే గూడూరులో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్స్ అన్నిటికీ గుడి తీసుకోండి, పని తీసుకోండి, వార్పులు తీసుకోండి, లేకపోతే కోలేరు తీసుకోండి, ఎన్ని తీసుకోండి, వీటన్నిటి వెనక గూడూరు దాతలు అంటూ ఉన్నారు. ప్రభుత్వానికి గతి లేని పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి ఆ రోజు వాళ్ళ దాతృత్వంతో ఇవన్నీ నిర్మించడం స్థాపించడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వానికి గతి ఉన్నది అనే పరిస్థితుల్లో ఆ దాతలు విస్మరించి దాతలు ఏదో ఒక సర్దు చేస్తూ ఇచ్చినటువంటి ఆ దాతలు దాన్ని మంచి ఇప్పుడు అవి గవర్నమెంట్ హ్యాండ్ చేసుకొని మేము డెవలప్ చేస్తాము, లేకపోతే మేము వేరే దాతలు కొట్టుకుంటాము అనేది ముట్టుకు అది మంచి ఉద్దేశం కాదు, అలా చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు ఆ దాతలు గొప్ప ఉద్దేశంతో ఇచ్చినటువంటి దాతృత్వాన్ని విస్మరించడం అనేది చాలా మనం గ్రహించవలసిన విషయం. నేను ఇక్కడ ఎస్ఆర్ కాలేజీలో చదివాను, వ్యాపారం కూడా గూడూరులో స్టార్ట్ చేశాను. చాలా కాలం నుంచి గూడూరులోనే నివాసం ఉంటున్నాను. అయినా ఇటువంటి సందర్భం కానీ ఇటువంటి టైం కానీ ఇప్పుడు రాలేదు. ఎంతో మంది మామూలుగా సేవ చేస్తూ పోతూ ఉంటారు. తమ్ముడు హరిచంద్రారెడ్డి నాకైతే అసలు తెలియదు. ఇక అందరూ పొలాల సమ్మేళనం అందరం కలిసి మన గూడూరుని డెవలప్ చేస్తున్నాం, డెవలప్మెంట్ అసోసియేషన్ అని పెట్టుకున్నాను. ఏం తెలియదు, అనానికి పక్కన రావాలని వచ్చాము. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మనం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది. ఎవరైనా దాతలు ఫస్ట్ తరంలో ఏదైనా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ముత్యాలపేటలో పల్లె రామరెడ్డి క్లబ్ అని ఇప్పుడు అది అక్కడే ఉంటుంది. తెలియని కూడా క్లబ్ ఇది పల్లె రామరెడ్డి క్లబ్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సార్లు కట్టించారు టవర్ క్లాక్ అనేది మాకెవరికి తెలియదు, ఆ పేరు లేదు, ఏం లేదు. కాబట్టి ఆ దాతలు కూడా చచ్చిపోకుండా వాళ్ళ గుర్తిరిగి
వాళ్ళ సలహా తీసుకొని ఏమన్నా పోయి చెప్పుకునే దాంట్లో ఏం లేదు అని ఆయన సద్దుచేసుకుంటూ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు రాజశేఖర స్టేడియం పెద్ద ఆయన పేరు అట్టే ఉన్నది. అదే విధంగా అక్కడేమో పొలం సత్రం ఒకటి ఉంది. ఆ పొలం ఎవరైనా తెలియదు, ఎక్కడి నుంచి ఎవరికి ఇచ్చింది కూడా తెలియదు. అవన్నీ కూడా తెలియపరుచుకుంటూ ఈ విధంగా ఏర్పాటు చేసిన మన తమ్ముడు హరిచంద్రారెడ్డికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మున్సిపాలిటీస్ దీని తర్వాత కావాలి కానీ నాయకపేట కానీ వెంకటగిరి కానీ సూళ్ళూరుపేట అయింది. గూడూరు డెవలప్మెంట్ కాకపోవడానికి కారణాలు కొన్ని చాలా ఉన్నాయి. ముఖ్యంగా నా ఉద్దేశంలో భౌగోళికంగా కూడా చాలా డిసడ్వాంటేజ్ ఉంది గూడూరుకి. ఎందువల్లంటే ఒక సైడు పంబలేని కాలం వస్తుంది, ఒక సైడ్ 2 సైడ్లు చెరువులు వస్తున్నాయి. దీనివల్ల కూడా లిమిటెడ్ ప్లేస్ అయిపోయింది గూడూరులో. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అయ్యే ప్లేస్ ఏంటంటే మా గూడూరు 2 టౌన్. అందువల్ల ఈ మధ్య గాంధీనగర్ కానీ ఆ సైడ్ బాగా డెవలప్ అయింది. అక్కడే కాలేజీలు కానీ అన్ని ఉన్నాయి. మనకు ఇంకొక విషయం ఏంటంటే మన ప్రజల్లో అవగాహన కూడా కావాలి. ఎందుకంటే ఎవరు ఇది డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఏదో మన వరకు జరిగితే చాలే, మన ఇంటి వరకు సుఖం ఉంటే చాలే అనేది ఇది ఎక్కువ ఉంది మనలో. ఇది మన ఇండియాలో ఆంధ్రలో ఎక్కువ ఉంది. ఎందువల్లంటే మన మాతృభాష కూడా మర్చిపోయే పరిస్థితి. నేను అమెరికా పోయిన చాలాసార్లు అక్కడికి పోతే మన పిల్లలు చాలా మంది అసలు తెలుగే మాట్లాడు, ఎంతసేపు ఇంగ్లీష్. ఏమయ్యా అంటే 2 లాంగ్వేజ్లు మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతారు. వల్ల తెలుగు చెప్తారు. కానీ నేను గమనించింది ఏంటంటే గుజరాతీస్ కానీ తమిళనాడు పక్కన తమిళనాడు కానీ వాళ్ళు ఎవరైనా కలిగించండి వాళ్ళ భాషలో ఉన్నది మాట్లాడి తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అది ఇంటికి రావాలి. మనకు వస్తేనే మనం డెవలప్ అవుతాం. ఎందుకంటే గూడూరులో చాలా మంది దాతలు ఉన్నారు. అందరూ పెద్దలు చెప్పినట్టు ఈ స్టేడియం కానీ కాలేజెస్ కానీ అన్ని చాలా మంది డెవలప్ చేస్తున్నారు. నా వరకు ఇది ఉంటే మా ఫాదర్ పేరుతో నేను కొన్ని చేస్తున్నాను. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన లాక్డౌన్ పీరియడ్ లో చాలా మంది దాతలు అసలు లాక్డౌన్ ఉంది అనేది తెలియకుండా కూడా పిల్లలకి సేవ చేశారు. సామాజిక వర్గాలని అన్ని రాజకీయ పార్టీలని సంఘంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులందరినీ ఆహ్వానించి తన ఉద్దేశాన్ని తన లక్ష్యాన్ని మనందరితో పంచుకోవడం అనేది నేను ఒక వయసు పెద్దగా చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ చెప్పాలనుకుంది ఆయన కూడా తరానికి అంతరం ఉంటుంది. తప్పనిసరిగా నా తండ్రికి నాకు తేడా ఉంటుంది, నా కొడుక్కి నాకు తేడా ఉంటుంది. ఈ అంతరాన్ని గుర్తించకపోవడం అనేది ఇప్పుడు జరిగే కొంతమంది రాజకీయ నాయకుల్లో ఉన్న పొరపాటు నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ రోజు నా బాల్యంలో మేము దాదాపు 60-70 సంవత్సరాలు మేము చదివే మంచి వయసు కాబట్టి రాజకీయ రంగం ప్రవేశం చేసినప్పుడు మా గూడూరులో మేము మా తెలిసినట్టు ఎస్సీ గారు మీరు ఎవరికి తెలిసిందో పోవచ్చు. ఆయన నేను చెప్పుకోవాల్సిన అవసరం కూడా చెప్తున్నాను. ఆయన గూడూరులో ఏదైనా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎవరో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆయన అడిగేవాడు. ఆయన నేను ఒకటి చెప్పేదానికి కుదరదు. ఆయన నేను సొంత నిర్ణయం తీసుకుని అన్ని మతాలను కలుపుకొని గూడూరుని ఎట్లా డెవలప్ చేయాలా అనే ఒక ప్రాతిపదిక మీద అందరి అభిప్రాయాలు కలుపుకొని దాని అనుగుణంగా చేద్దామని చెప్పేసి ఆయన ఆలోచన. ఆల్రెడీ కృష్ణ గారు టౌన్ వచ్చిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సొంతంగా స్వామి ఓనేరు అయితేనేమి, గూడూరికి ముఖద్వారాలు అయితేనేమి చాలా మందికి విద్య కోసం చాలా ఖర్చు పెట్టినారు. ఎవరు అడిగినా ఏదైనా కాదనేది. అట్లాగే గుళ్ళు గోపురాలు కూడా చాలా ఇచ్చినాడు. మా గంధం గుడి కూడా నేను అడగగానే 50 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా అందుకని ఆయన చేయడమే కాకుండా గూడూరులో ఉన్న అందరినీ అభిప్రాయాలు కనుక్కొని అందరినీ కలుపుకొని గూడూరుని ఎట్లా డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. చాలా ఉదాహరణ ఆయనకి ఇంత చిన్న వయసులోనే దాని దాతృత్వ గుణంలో చాలా అభినందనీయం.